హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన మే 19th జరిగిన గెట్ టుగెదర్లో మన మాస్టర్లని, మన క్లాస్మేట్స్ని కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా చాలామంది క్లాస్మేట్స్ మనకి కలవలేదు, కొంతమంది రాలేకపోయారు, కొంతమంది నెంబర్ దొరకలేదు. మేబీ నెక్స్ట్ మన గెట్ టుగెదర్ వరకు వాళ్ళని కలుస్తామని అనుకుంటున్నాను. కానీ ఈ సంవత్సరం వచ్చిన వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఏముందిలే మళ్ళీ కలిసేది అని అనుకోకుండా నెక్స్ట్ ఇయర్ కూడా తప్పకుండా రండి, మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగా ఇంకా ఇప్పటికీ అవే ఎక్స్పీరియన్సెస్లో మునిగి తేలుతున్నారని నేను అనుకుంటున్నాను. నేనైతే ఇప్పటికీ అలాగే ఉన్నాను, అవే గుర్తు చేసుకుంటూ అవే వీడియోస్ చూస్తూ. మే 19th ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే ఇట్ వాజ్ ఎ ప్యూర్ డే అంతే. ఎందుకంటే మనమందరం మన లైఫ్లో బిజీ అయిపోయి ఎవరి పిల్లలు, ఎవరి ఫ్యామిలీ, ఎవరి జాబ్, ఎవరి గొడవ వాళ్ళది అన్నట్టుగా ఉన్నవాళ్ళం. మళ్ళీ ఆ రోజున కలిసి వాటన్నింటినీ గుర్తు చేసుకుని మన టీచర్స్ని అందరినీ కలిసి వాళ్ళందరూ మన చిన్నతనాన్ని గుర్తు చేసుకుంటుంటే ఎంజాయ్ చేసిన ఆ మూమెంట్ డెఫినెట్గా మెమరబుల్ మూమెంట్. మెమరబుల్ అని చెప్పడం కూడా తక్కువే, దానికి చాలా తక్కువే అనమాట. సో ఆ ప్యూరిటీ, ఆ ప్యూర్నెస్, మన మైండ్స్లో ఉండేటటువంటి ఆ ప్యూర్నెస్ మళ్ళీ వెనక్కి వచ్చింది. చిన్నప్పుడు ఎంత ప్యూర్ మైండ్తో ఉండేవాళ్ళము అటువంటి ఫీలింగ్ అందరిలో చూశాను నేను. ప్రతి ఒక్కళ్ళు తన చిన్నతనాన్ని గుర్తు చేసుకోవడం. అండ్ నిజం చెప్పాలంటే ముందు అసలు అందరూ వస్తారని అనుకోలేదు, అందరూ అనుకుని రావడం, దట్ వాజ్ గ్రేట్. ఎంతమంది వస్తారో 10 మంది వస్తే చాలు అని అనుకున్నది కాస్త చివరికి 30 మంది అయ్యి 35 మంది అయ్యి మనం అలా అందరం కలవడం అసలు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. అది ఇట్ వాజ్ అ గ్రేట్ మెమరీ అండ్ థ్యాంక్స్ ఎవ్రీ వన్ హూ పార్టిసిపేటెడ్. అది ఎవరిదో ఒకరి విజయం, లేకపోతే వాలంటీర్స్ ఏదో చేశారు, లేకపోతే నేను ఏదో చేశాను, అప్పారావు ఏదో చేశాడు, MSN రమణమూర్తి అని చెప్పుకోవడం కాదు, కానీ అందరూ రాబట్టి ఇది పెద్ద సక్సెస్ అయింది. దట్స్ వాట్ ఐ ఫీల్. సో పార్టిసిపేట్ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఉమామహేశ్వరి. మొన్న మే 19th జరిగిన గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ చాలా బాగా నచ్చింది నాకు. అయితే ఆ ప్రోగ్రాంలో చాలామంది మిస్ అయ్యారు. ఆ మిగతా ఫ్రెండ్స్ కూడా కలిస్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. వాళ్ళు కూడా కలవాలి తప్పనిసరిగా. ఎందువల్లంటే 25 years తర్వాత ఈ ప్రోగ్రాం మనం పెట్టుకున్నాం. ఇలా కలవడానికి గల కారణం మన ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు కనక మహాలక్ష్మి, శ్రీరామలక్ష్మి, రమణమూర్తి, అప్పారావు, ఇలా ఫ్రెండ్స్ చాలామంది సపోర్ట్ వల్ల మనం అందరం కూడా కలవగలిగాము. ఆ రోజు చాలామంది కొంచెం లేటుగా వచ్చాం. ఇంకా త్వరగా వస్తే బాగుండేది అనిపించింది. సమయం చాలా త్వరగా అయిపోయింది. అక్కడ ఉన్నంతసేపు కూడా అసలు సమయం తెలియలేదు. ఇంకొంతసేపు ఉంటే బాగుండేది అనిపించింది. కానీ సాయంత్రం అయిపోయింది, వాతావరణం అనుకూలించలేదు. 5:30 వరకు కూడా అక్కడే ఉండి సరదాగా ఫ్రెండ్స్ అందరితో కూడా సరదాగా మాట్లాడుకొని వచ్చాము. రావద్దు కావట్లే, అక్కడి నుండి అడుగులు ముందుకు పడట్లేదు. ఇంకొంతసేపు ఉంటే బాగుండేది అనిపించింది. మరొక్కసారి మిగతా ఫ్రెండ్స్ అందరితో కూడా కలిసే అవకాశం త్వరగా రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను గెట్ టుగెదర్ పార్టీకి రానందుకు చాలా మిస్ అయ్యాను, చాలా ఫీల్ అవుతున్నాను. టీచర్స్ని, మాస్టర్స్ని, మిమ్మల్ని మిస్ అయినందుకు చాలా ఫీల్ అవుతున్నాను. ఈసారి కంపల్సరీ అటెండ్ అవుతాను. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మన గెట్ టుగెదర్లో మన హెడ్ మాస్టర్ని, టీచర్స్ని, మీ అందరినీ కలిసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఒకవేళ రాకపోయి ఉంటే మీ అందరినీ చాలా మిస్ అయి ఉండేదాన్ని.
ఇంతటి హ్యాపీనెస్ ఇచ్చిన మన ఆర్గనైజర్స్కి, వాలంటీర్స్కి లాట్ ఆఫ్ థ్యాంక్స్. బాయ్. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? 6 years తర్వాత కలిసాము. ఇప్పుడు ఈ 2 weeksలోనే 2 weeks అంటే ఈ 19th మేలో ఏం జరిగింది అనేది మనము నెంబర్ వేసుకుంటూనే ఉన్నాం రోజు. ఈ ఫీలింగ్ ఏదైతే ఉందో అది చాలా బాగుంది. గడిచిన ప్రతి నిమిషం, ప్రతి సెకను మళ్ళీ తిరిగైతే రాదు. అందుకని ఆ రోజు నేనైతే నాకు దొరికిన ఆ నిమిషాలని, ఆ సెకండ్లని, ఆ గంటల్ని, ఆ రోజుని, ప్రతి సెకండ్ నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఎంత ఎంజాయ్ చేశాను అంటే ప్రతి విషయం నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి. మేబీ మనం నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కలవచ్చు, అప్పుడు కూడా ఆ విషయాలు నాకు గుర్తుండాలి. అప్పుడు ఆ రోజు ఇలా జరిగింది అని గుర్తుండాలి, లైఫ్ లాంగ్ గుర్తుండాలి. ఎవరైతే నేను మిస్ అయ్యాను ఆ అకేషన్లో, మనమందరం మన క్లాస్మేట్స్ని మిస్ అయ్యాం. కొంతమంది మనకి దొరకలేదు, వాళ్ళ నెంబర్స్ కానీ వాళ్ళ ఆచూకీ కానీ దొరకలేదు. కొంతమంది దొరికినా రాలేని సిచ్యువేషన్లో ఉండి రాలేకపోయారు. వాళ్ళందరినీ మనం మిస్ అయ్యాం. చాలా హ్యాపీగా అనిపించింది 26 years తర్వాత మీరందరూ కూడా ఓపెన్ అప్ అయ్యి నెక్స్ట్ డే నుంచి మీరు ఎలా ఎంజాయ్ చేశారు అనేది చెప్తూ ఉంటే, ఇంత మాట్లాడతారా వీళ్ళు అనేవాళ్ళు కూడా చాలా బాగా మాట్లాడారు. నాకు చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా అనిపించింది. ఇప్పుడు మీ అందరూ మాట్లాడుతుంటుంటే ఎంత బాగుంది గ్రూప్. ఇదివరకు 7 సంవత్సరాల నుంచి కూడా ఇలా ఉండుంటే బాగుండేది అని చాలా బాగా అనిపిస్తుంది. ఒక రకంగా ఏదో ఇన్నేళ్ల తర్వాత ఏదో అచీవ్మెంట్ లాగా, ఏదో చెప్పలేని ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో అది చాలా బాగుంది.